నమస్తే కడప వార్త. కడపలో దొంగల అల్చల్. కడప నగరంలో దొంగలు యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడ్డారు. ఆగస్టు నెల 2వ వారంలో కడప నగరంలో 14వ తేదీన మొదలుపెట్టి 18వ తేదీ వరకు ఏకధాటిగా కొనసాగాయి. ఇన్ని రోజులు దొంగతనాలు జరుగుతుంటే పోలీసులు ఏమీ చేసుకోలేకపోయారని బాగా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దొంగలు లాక్ చేసిన ఇళ్లనే ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. పగలపూట ఆడవారు బిచ్చం ఎత్తుకునే వారిగా వీధులన్నీ తిరిగి ఏ ఇంట్లో బీగాలు వేశారో తెలుసుకొని మగవారికి చిట్టా అందించగా ఈజీగా దొంగతనాలు చేయడం జరిగిందని తెలుస్తోంది. కడప వార్త జరిపిన 10 ఇండ్ల సర్వేలో తెలిసిందేమిటంటే వారి నైపుణ్యం ముందు ఎలాంటి ఇంటి తాళాలు గాని మెయిన్ డోర్లు గాని ఒక్క దెబ్బతో తెలుసుకోవాల్సిందే. ఇలాంటి ప్రొఫెషనల్ దొంగలు జైలు నుండి విడుదలై వచ్చిన వారైతే పోలీసుల దగ్గర వివరాలు లేవా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అపార్ట్మెంట్లు బిల్డింగ్ పిఓపి చేసే ఇతర రాష్ట్రాల దొంగలైతే వారి వివరాలు పోలీసులు ముందుగా ఎందుకు సేకరించలేకపోయారని చెప్పి ప్రజలు పోలీసులపై విరుచుకుపడుతున్నారు. దొంగతనాల విషయంలో మొదటి రోజు దొంగతనం జరిగినప్పుడు పోలీసులు అప్రమత్తమై ఉంటే మిగతా రోజులు పెట్రోలింగ్ బ్లూ కోట్స్ ద్వారా తిరిగి ఉంటే ఇన్ని దొంగతనాలు జరిగి ఉండేవి కావని పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఎక్కువ దొంగతనాలు జరిగాయని పోలీసులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షలాది రూపాయల బంగారము వెండి నగదు దొంగలు దోచుకు వెళ్తుంటే ప్రజలకు రక్షణ ఎక్కడుందని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాఘవేంద్ర నగర్ లో నివాసం ఉంటున్నటువంటి మంగమ్మ తన భర్తకు క్యాన్సర్ సోకడంతో హైదరాబాద్ లో చికిత్స చేయించుకుంటున్నారు. తన ఇంటికి బీగాలేసి వెళ్లడంతో ఆమె ఇంట్లో ఉన్నటువంటి 5 తులాల బంగారం 1.5 లక్ష రూపాయల డబ్బును దొంగలు దోచుకు వెళ్లడం జరిగింది. తన భర్త కోసం చీరలు మరియు లంగాలు అమ్మి పోగు చేసుకున్నటువంటి డబ్బు పోవడంతో తన భర్త చికిత్స ఏ విధంగా చేసుకోవాలా దేవుడా అని ఆమె ఎదురు చూస్తున్నారు. భవానీ నగర్ లో నివాసం ఉన్నటువంటి పులి గుర్రమ్మ తన పిండి మిషన్ నుంచి వచ్చిన ఆదాయంలో కొంత వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఉండిలో వేచి దాచుకోవడం జరిగింది. ఆ ఉండి డబ్బులను కూడా 30,000 రూపాయలని దొంగలు దోచుకెళ్లారు. కాదమ్మా, ఈ మధ్య మీ ఇంట్లో దొంగతనం జరిగిందంట కదా, ఏమేమి దొంగతనం చేశారు ఒకసారి చెప్పమ్మా. అట్లా నా 30,000 ఉన్నాయి అది ఉండిళ్ళల్లో. ఆ 30,000 ఉండిలు తీసుకోమన్నారు, బీర పెంచినారు, బీర రాలే అంతే. మీరు ఇంట్లో ఉన్నారా? మేము పైన మిద్ది మీద అనుకున్నాం. మిద్ది మీద పండుకున్నారా? మామూలుగా బీరువా తీసేటప్పుడు ఇవన్నీ మీకు సౌండ్ ఏం సౌండ్ రాలేదు. పైన మిద్ది మీద అనుకున్నామా, బీగాలు తీసేసి ఈ బీగాలు ఆ బీగాలు పగలు మెయిన్ డోర్ ఓపెన్ చేసేసారు. ఇది ఓపెన్ ఇది కట్టేసినాం, బీగాలు పగలు కొట్టేసినారు. ఇవి వాళ్ళు కొట్టినారు, లోపల ఆ బీగం పగలు కొట్టినారు, లోపల పోయినారు, ఉండిలు తీసుకున్నారు, బీర అంతా ఇచ్చేసినారు, బీర రాలే తీసుకొని పోయినారు. దేవుడికి వెంకటేశ్వర స్వామికి వేసుకోండి. రాఘవేంద్ర నగర్ లో నివాసం ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి ఇంట్లో కూడా దొంగలు పడి 10 తులాల బంగారాన్ని, కేజీ ఎండిని, స్కూటర్ని, బట్టలు మరియు ఇతర విలువైన వస్తువులను దోచుకెళ్లారని చెప్పి ఆదినారాయణ రెడ్డి కడప వార్తతో తెలియజేశారు. ఎన్నో తేదీ మీ ఇంట్లో దొంగతనం జరిగింది? 15/8/2024 నైట్. అంటే మీరు ఇంట్లో లేరా ఆ రోజు? ఆ రోజు ఉదయం 15 సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉన్నా ఇంట్లోనే. 6 గంటల తర్వాత పల్లెకి వెళ్ళిన దుంపలగట్టుకు వెళ్ళినా. ఇంకా మా కొడుకు కొడలు లేరు. అవునులేండి. వాకిలేసి వెళ్ళినాం. ఆ నైట్ దొంగతనం జరిగింది. అంటే మీకు దొంగతనం జరిగిందని ఎవరు చెప్పారు? మా పక్కింటి ఆయన సుధాకర్ అని, ఆయన పక్కింటి ఆయనకు చెప్పిన మేము ఊరికి వెళ్తున్నాం చూస్తానండి. ఆయన మాకు ఉదయమే 6:30కు ఫోన్ చేసినాడు. ఏమని ఫోన్ చేసి చెప్పారు? అన్న మీ ఇంట్లో దొంగలు పడన్నా అన్న. ఎట్లా అన్న అంటే డోర్లు తీసేసారన్నా, లాక్ కొట్టినారన్నా అని చెప్పినారు. ఇమీడియట్ గా నేను ఒక 15 నిమిషాల కల్లా ఈడికి వచ్చేసిన. మీకు ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ల? మాకు 14 నుండి 15 కిలోమీటర్లు. మళ్ళీ వచ్చిన తర్వాత చూసుకుంటే ఒక 10 తులాల బంగారు. మెయిన్ డోర్ ఓపెన్ చేసినాడు, బెడ్రూమ్ ఓపెన్ చేసినాడు, పైన బెడ్రూమ్ వాకిల్ చేసినాడు, అన్ని కబోర్డ్లు ఓపెన్ చేసి ప్రతి వస్తువును చెల్లాచెదరు పడేసినాడు. పడేస్తూ దాంతో బంగారు కొంత బంగారు దాదాపు ఒక 10 తులాలు, వెండి ఒక అర్ధ కేజీ నుండి కేజీ లోపల. డబ్బులు తీసుకెళ్లలేదు, డబ్బులు లేవు, తీసుకెళ్లలేదు. అంటే వెండి 1.5 కేజీ, అర్ధ కేజీ నుండి కేజీ లోపల. ఆల్రెడీ ఇది కాకుండా ఇంకేమన్నా పోయిందా? ఏమి పోలేదు, ఏమి పోలేదు. 2 షర్ట్లు కొత్తవి, బట్టలు కూడా తీసుకెళ్ళి 2 కొత్త షర్ట్లు, ఒక 10 బనియన్లు కొత్తవి, కొత్త పాతవి తగలే 10 బనియన్లు, సోపులు ఒక 10. సోపులు కూడా కొత్త అవి తగిలింది, ఏం తగలేదు. మామూలు ఇక్కడ దేవుని రూమ్ ఏమేగా తగలేదు. దేవుని రూమ్ కూడా ఆల్రెడీ వెండి వస్తువులు ఉన్నాయి, వెండి బరినెలు అన్ని ఉన్నాయి, కానీ దేవుని రూమ్ తగలేదు. దేవుని రూమ్ కూడా తగలేదు. ఇది కాకుండా ఇంకేమన్నా పోయినా? స్కూటర్ తీసుకువెళ్ళినాడు, హోండా యాక్టివా
దానికి అంటే మా లాక్ చేసిందారా? లాక్ చేసినాం, కీలు అక్కడే పెట్టినాం. అదో దానికి పెట్టినాం. ఆ కీ తీసుకెళ్ళిపోయినాడు. ఆల్రెడీ మళ్ళా వచ్చిన తర్వాత చూస్తే యాక్టివ్ కూడా లేదు. లేదు, ఆ సీసీ కెమెరాలో యాక్టివ్ తీసుకెళ్తే కనబస్తుంది. వాడి ఫేస్ ఏమైనా కనపడుతుందా? మనిషి కనపడలేదు, మాస్క్ ఉంది. సీసీ ఫుటేజ్ ఉందా మీ దగ్గర? మన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ హార్డ్ డిస్క్ తీసుకెళ్ళినాడు. అదో హార్డ్ డిస్క్ కూడా తీసుకెళ్ళినాడు. మళ్ళీ ఫుటేజ్ ఎట్లా చూసినారు? అంటే ఆ ఇంట్లో ఆయన చంద్రశేఖర్ రెడ్డి అని ఉన్నారు ఫస్ట్ మెయిన్ ఇది లో. దాంతో చూస్తే పోలీసులు కూడా చూసినారు. దాంతో ఫుటేజ్ లో యాక్టివ్ పోలీసులు వచ్చి ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు చూసినారు కానీ చూసినారు. 2 రోజులు వచ్చినారు, ఇంకా మళ్ళీ ఏం లేదు దాని మీద. మళ్ళీ ఏమైనా రికవర్ చేయిస్తామన్నారా? దాని మీద ఎఫ్ఐఆర్ కట్టినారు. కేసు ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేసినారు కానీ ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు మామూలుగా మీరు ఈ దొంగతనాల నివారణకి ఏమన్నా చర్యలు ఇప్పటి నుండి మన కాలనీకి 2 వాచ్మెన్లను పెట్టాం. శివారు ప్రాంతం కదా, వాచ్మెన్లు పెట్టాం. అంటే దానికి డబ్బులు ఎట్లా? అంటే మేమే వేసుకొని మేమే. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయా? సీసీ కెమెరాలు ఈదల్లో లేవు, ఇంటింటికి కొందరు ఇళ్ళకు ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ వాడు అంత తెలివైన వాడు హార్డ్ డిస్క్ తీసుకెళ్ళినాడు. హార్డ్ డిస్క్ తీసుకెళ్ళాడంటే వాడు ఎంత తెలివైనవాడు. అందుకని అంటే వాళ్ళుగా మీరు అప్పుడు వీధిలో ఉండే డిస్కస్ చేసుకుంటుంటారు కదా, ఒక్కరు వచ్చారంట 4-5 మంది వచ్చారు? 3 వచ్చినారంటారు. ఎందుకంటే బుల్లెట్ దాంతో సీసీ ఫుటేజ్ లో మన యాక్టివాలో 2 ఎక్కున్నారు, ఒక పల్సర్ బండిలో 1 ఎక్కినాడు. మొత్తం ముగ్గురు పోయినారు. ముగ్గురు వచ్చినట్టు మనకు దాన్ని బట్టి తెలిసింది. ఆల్రెడీ దీన్ని ఈ దొంగతనాలను పరిశీలిస్తే ఆల్రెడీ వాడు చాలా నైపుణ్యం ఉన్నటువంటి దొంగ ఉన్నట్టు. మామూలుగా మీరు ఇది మళ్ళా రిపేర్ చేయించారా? మళ్ళా ఆ కార్పెంటర్ మొత్తం ఇది రిపేర్ చేసేటప్పుడు ఏదో అన్నారంటే అదే ఇంత దానికి వేస్ట్ టూలెట్ బోర్డు పెట్టి తీసుకువెళ్ళా మనం, డోర్ తీసి పెట్టు అది ఏమన్నా ఉంటే డోర్లన్నా కొట్టకుండా అంటారు. ఏముంది ఇంకా అంత నైపుణ్యం ఉన్నవాడు ఎక్కడ లేదు. ఈ పోలీసులకు ఖచ్చితంగా తెలిసింటది, దీని మీద తెలిసేయకుండా ఉండదు. ఎందుకంటే ఇంత నైపుణ్యంగా తీస్తారంటే పోలీసులకు తెలియకుండా ఉండే ప్రసక్తి లేదని ఆ కార్పెంటర్ అంటారా? ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏఈగా పనిచేస్తున్నటువంటి లావణ్య తన ఇంటి తాళాలు తెరిచి దాదాపు కేజీ దాకా వెండిని దొంగతనం చేశారని చెప్పి ఆమె ఆరోపిస్తున్నారు. ఇంట్లో దొంగతనం జరిగింది కదా, ఆ రోజు మీరు లేరా ఇక్కడ? మేము లేము సార్. ఎక్కడికి వెళ్ళినారు మేడం? గుడివాడ పాపం రెస్టారెంట్ గుడివాడ వెళ్ళినాం సార్. అంటే లాక్ చేసినారు కదా? లాక్ చేసినాం సార్. ఎన్ని రోజులు లేరమ్మా? మేము ముందు రోజు నైట్ వెళ్ళాము, అదే రోజు నైట్ దిగాం. అదే రోజు నైట్ దిగారు. అదే రోజు 14th నైట్ వెళ్ళాము సార్, 15th నైట్ వచ్చేసాం. కానీ మీరు వచ్చే లోపలే దొంగతనం చేసి? మేము వచ్చే లోపల మేము బస్ స్టాండ్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు 3:40 అయింది. 3:40కి వచ్చే లోపల అంత లైట్లు అన్ని రూమ్లలో లైట్లు వేస్తున్నారు కంప్లీట్ గా. అన్ని లైట్లు అంటే ట్యూబ్ లైట్లు కూడా వేసుకోలేదు, చిన్న బల్బ్ ఎల్ఈడి బల్బ్ వేసుకున్నారు. ఎల్ఈడి బల్బ్ అన్ని ఆన్ లో ఉన్నాయి. వస్తే డోర్ ఫ్రంట్ డోర్ ఓపెన్ లో ఉంది, క్లోజ్ చేసింది కానీ లాక్ ఒకటి, లాక్ కూడా పగలగొట్టలేదు. పక్కన బోల్ట్ తీసేసినారు సార్. అంటే మెయిన్ డోర్ బాగా పగలగొట్టినారు. మెయిన్ డోర్ పగలగొట్టేసారా? మెయిన్ డోర్ బాగా పగలగొట్టేసినారు. ఫ్రంట్ డోర్ కి మన సేఫ్టీ డోర్ కి బోల్ట్ ఒకటి తీసేసి ఓపెన్ చేసుకున్నారు. ఫ్రంట్ డోర్ అంతా పగలు కొట్టేసి ఎంటర్ అయినారు సార్. ఓకే ఓకే. మామూలుగా అమ్మా ఇక్కడ మీకు ఇంట్లో ఏమేమి తీసుకెళ్లారు? ఇంట్లో వెండి తీసుకెళ్ళినారు సార్, 2 డిజిటల్ వాచ్లు తీసుకెళ్ళినారు, కార్ కీస్, 2 వీలర్ కీస్ తీసుకెళ్ళిపోయినారు. అంటే మీరు కార్ ఇక్కడే ఓపెన్ చేసి పెట్టినారా? ఇక్కడ పెట్టలేదు సార్, మేము స్పేర్ ఉండేది అనమాట. 2 కీలు వస్తాయి కదా, ఒకే కార్ తో పాటు ఉండేది, ఒక కీ కొత్తది అనమాట, వెహికల్ కొత్తది మాది, ఇక్కడే పెట్టినాము. కార్ కీస్ ప్లస్ వెహికల్ కీస్, 2 వీలర్ వెహికల్. బయట ఒకటి ఉంది సార్, పని చేయడం లేదు. 2 వీలర్ పని చేస్తుంటే వేసుకోపోయిందిరా అది కూడా. కార్ కూడా తీసుకోమని, కారు ఇవి లేని దాని వల్ల సేఫ్ అయింది. గోల్డ్ ఏం పోలేదమ్మా? గోల్డ్ ఉన్నది కానీ సార్ వాళ్ళకి దొరకలేదు అంతే. ఎట్లా అంటే అది మేము రోల్డ్ గోల్డ్ దాంట్లో మిక్స్ చేసి పెట్టినాము అంతా. అది మంచం ఎత్తి అన్ని పర్సులు బుక్స్ మొత్తం అన్ని తీయడంలో అది కూడా ఓపెన్ చేసి కింద వేసినారు. కింద వేయడంలో అది పడిపోయింది. అది వాళ్ళు రోల్డ్ గోల్డ్ అనుకున్నాడు. రోల్డ్ గోల్డ్ అనుకుని వదిలేసి వెళ్ళిపోయాడు. కమ్మలు ఉన్నాయి, కమ్మల బ్యాగ్ లో కూడా అన్ని చాలా రోల్డ్ గోల్డ్ ఉన్నాయి దాంట్లో. అన్ని కింద పడేయడంలో వాళ్ళకి అది గోల్డ్ అనుకుని రోల్డ్ గోల్డ్ తీసుకెళ్ళిపోలేదు.
వెండి కవర్ కున్నాయి సార్, పాప ఫంక్షన్ గిఫ్ట్ వచ్చినాయి, అదే కవర్ తీసుకెళ్తాను. అవునండి. కాదమ్మా, ఇప్పుడు మీరు ఊరికి వెళ్ళేటప్పుడు ఎవరికైనా చెప్పుకోలేదా? నేనున్నా కదా, మా అమ్మ ఎదురుగానే ఉంటారు. మీ అమ్మ ఇక్కడే ఉంటారా? ఎదురుగానే ఉంటారు. ఏమ్మా మీకు వినపడ్డం లేదా? వాళ్ళు ఒకసారి వినపడింది సార్, కింద పడినప్పుడు మన బండిలో వచ్చి కింద పడ్డాయి కదా, టాబ్లెట్స్ వాడినాను, బ్రెయిన్ కి సంబంధించింది కదా. ఒకసారి చాలా శబ్దం వినపడింది, వినపడితే లేచి కూర్చొని మా ఇంట్లోనా అని అట్లా చూసుకున్నాను. మళ్ళీ నాకు ఇంకా కొంచెం మత్తుగంటే అట్లా పట్టుకున్నాను. అవునా? బిల్లు వచ్చి మామూలుగా ఎప్పుడు వచ్చినా వాకిలు దిమ్మంటారు, టైంలో వస్తాయి కదా. పాప నా దగ్గరే పడుకుంటుంది, అది వాకిల్ని తొందరగా వాకిల్ని అంటే ఏమని నేను తొందరగా లేచి వచ్చి తీస్తే మా ఇంటి లైట్లు నిలుపుతున్నాయి, వాకిలు తీసినట్టున్నారు అని చెప్పినారు. అంటే నాకు నువ్వే వేసాం అనుకున్నాము అన్నారు. ఎప్పుడన్నా నేను వీళ్ళ ఇంట్లోకి వస్తా కదా, అవునులేండి, ఒక కీ నా దగ్గర ఉంటుంది వీళ్ళది, నేనే వేసినా అని వీళ్ళు అనుకున్నారు. నేను తీలే వాకిలు అసలు మీ ఇంట్లోకి పోలే అని చెప్పినాను. ఫస్ట్ మీరు ఇంటికి రాకుండా ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఫస్ట్ ఇంటికి వచ్చారు. అమ్మ తీసుంటుంది, అమ్మ ఉంటది డస్ట్బిన్ లో అవన్నీ పడేయడానికి తీసి కరెంట్ లైట్లన్నీ ఆఫ్ చేయకుండా అట్లే వచ్చేసింది అని అనుకున్నారు. ఇది కాకుండా ఇంకేమన్నా వాళ్ళు ఇంకేమన్నా తీసుకెళ్లారమ్మా? ఇంకా తీసుకెళ్లడం అంటే వాళ్ళు చాక్లెట్స్, ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ తిన్నారు, ఫ్రూట్ తినేసినారు. మొత్తం ఒక కబోర్డ్ కూడా వదిలిపెట్టుకోకుండా కంప్లీట్ గా మొత్తం చిందర బందర శారీస్ మొత్తం తీసేసినారు. శారీస్ కూడా తీసుకెళ్లారంట? శారీస్ తీసుకెళ్ళారు, ఇంకా అంతా చాలా గలీజ్ చేస్తున్నారు సార్. అవునండి. వాళ్ళు ఏమన్నా ఇక్కడ ఏమన్నా క్లూస్ టీమ్ ఏమన్నా వచ్చారా? క్లూస్ టీమ్ వచ్చారు, చూసారు. మళ్ళీ ఇక్కడ రాడ్ ఏదో ఉన్నదని చెప్పి ఒక రాడ్ ఉన్నాను సార్. ఆ రాడ్ తీసుకోవాలదా పోలీసులు? తీసుకోవాలి, ఇక్కడ వదిలేసిపోయారు. మేము వచ్చిన ఒక 15 నిమిషాలు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వెళ్ళినట్లున్నారు. మీరు వచ్చినప్పుడు ఇంటి వెనక ఉన్నారు. శబ్దం అయింది కానీ మేము ఇంటి మీద దాసితే అంత అనుకోలేదు. చెప్పు మాటలు ఎట్లా వినపడతాయంటే కారు కోసం వెతుకుతున్నారు. కారు కోసం? కారు వెనక 3 కార్లు ఉన్నాయి, ఆ కీస్ టెస్ట్ చేస్తున్నారు ఏదో కారులో వెళ్ళిపోవాలని. మా పాప చిన్న పాప ఏమనిందంటే మా వెనకాల శబ్దం వస్తుంది, మళ్ళీ వెనకాల ఇంటి పాప చెప్పింది వాళ్ళకు బయట పండుకొని ఉన్నారు, లోపల ఆ రోజు కరెంట్ పోయింది. అవునులేండి. ఎక్కువ కరెంట్ పోలే, వాళ్ళకి వేడి పెడతామని కిందికి దిగి వచ్చినారు. 12 వరకు వాళ్ళు పండుకొని మెలకు ఉండేది. ఆ పాపకు మాటలు వెళ్ళిపోయినాయి, అట్లా ఏదో తొందరగా పా అన్నట్టు, అట్లా తెలుగు మాటలు ఏం కాదు ఏదో పోదాం అన్నట్టు ఉండి వెనకాల ఉండారు వాళ్ళైతే. మీరు వచ్చి లైట్లు వేసి తారాడేటప్పుడు అప్పుడు వాళ్ళకి వినపడి అస్సలు రాలే, భయపడి రాకోకుండా పోలీసు వాళ్ళు వచ్చేంత వరకు. సుధాకర్ చాలా ఆప్తమిత్రుడు, ఆయన పిలిచినాము. వాళ్ళు పాపం ఇంటిల్లి బాధ వచ్చినారు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాయన అందరు కట్టెలు ఎత్తుకొని. వాళ్ళ ఇంటికి దిగేటప్పుడు 3 మనుషులు బండిలో పోతున్నారంట. రే ఎవరో పోతున్నారు, బీగాలదా అన్నప్పుడు వెళ్ళిపోయారు. ఆయన చూసినాడు, సుధాకర్ అని ఆయన చూసినాడు. మీరు అదే సేఫ్ సైడ్ ఏంటంటే మీరు గోల్డ్ అది వాడు తెలియక బంగారం వదిలేసిపోయాడు. గోల్డ్ చాలా ఉన్నాయి అన్నమాట అందులో. ఒక బాక్స్ కారు కీస్ దొరికినాయి కానీ కారు లేదు. బండి కీస్ దొరికినాయి కానీ బండి లేదు, పని చేయదు. అది చాలా రోజులు 6-7 మంత్స్ అయింది వాడక, వెంటనే స్టార్ట్ కాదు అది. అవును. కంప్లైంట్ ఇచ్చారమ్మా పోలీస్ స్టేషన్ లో? ఇచ్చాం సార్. అదేవిధంగా 16, 17, 18 తేదీలలో విజయదుర్గమ్మ కాలనీలో వరుస దొంగతనాలు జరిగిన విషయం కూడా తెలిసిందే. ప్రజలు కూడా ఎవరు జాగ్రత్తలో వారు ఉండి తమ కష్టార్జితాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలకు కూడా ఉంది. ముఖ్యంగా ఎవరైనా కొత్తవారు కనిపించినప్పుడు పోలీసులకు కూడా సమాచారం అందించవలసిన బాధ్యత ప్రజలకు ఉంది. ముఖ్యంగా పక్క ఊర్లకు వెళ్తూ ఉంటే లాక్ చేసినటువంటి ఇండ్ల వివరాలను సమాచారాన్ని పోలీసులకి అందజేయవలసిన బాధ్యత కూడా ప్రజలకు ఉంది. ఈ మధ్య కాలంలో విజయదుర్గమ్మ కాలనీలో మరియు రాఘవేంద్ర టౌన్షిప్ సాక్షి సెంటర్ లో దొంగతనాలు జరిగిన తర్వాత తమ సొంత డబ్బుతో గుర్కాలను ఏర్పాటు చేసుకొని ఆ కాలనీ వాసులే జీతాలు చెల్లిస్తున్నారు. ఇదే విధంగా మిగతా ప్రాంతాల వారు కూడా తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పోలీసులు కూడా దొంగతనం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం పోలీసులకు ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.